ధాన్యం తరుగు పేరుతో మిల్లర్లు రైతులను మోసం చేస్తున్నారని మండిపడ్డారు బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి. వీటిని పర్యవేక్షించాల్సిన మంత్రి ఉత్తమ్ ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. పౌర సరఫరాల మంత్రిగా ఉత్తమ్ పనికిరారని, ఆయన వెంటనే రాజీనామా చేయాలని మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. రైస్ మిల్లర్లకు మంత్రులకు మధ్య లావాదేవీలు ఉన్నాయా అని ప్రశ్నించారు. మంత్రి అండతోనే మిల్లర్లు రెచ్చిపోతున్నారని మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పూర్తిగా వైఫల్యం చెందాడు. ఆయన ఒక్క గంట కూడా సివిల్ సప్లైస్ మంత్రిగా పనికిరాడు. పూర్తిగా వైఫల్యం చెందినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రాజీనామా చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు ఐటీ శాఖకు పనికి వచ్చేటువంటి ఉత్తమ్ కుమార్ తీసుకొచ్చి సివిల్ సప్లైస్కి పెడతారు. వ్యవసాయం గురించి అవగాహన లేనటువంటి వ్యక్తిని సివిల్ సప్లైస్ మినిస్టర్గా పెట్టి ఈరోజు రైతుల జీవితాలతో చెలగాట మారుతూ ఉన్నారు. మొన్నటికి మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దృష్టికి కొనుగోలు కేంద్రాల్లో జరుగుతున్నటువంటి అవినీతి గురించి, అవకతవకల గురించి వారి దృష్టికి తీసుకెళ్తే ఇప్పటి వరకు వారు పట్టించుకున్న పాపన పోలేదు. ఈరోజు రైస్ ప్రొక్యూర్మెంట్, రైస్ మిల్లర్లకు రైతులతోటి నేరుగా ఏం సంబంధం ఉందని చెప్పి రైస్ మిల్లర్లు రైతులకు ఫోన్లు చేసి మీ బస్తాల నుంచి ఇంత కట్ చేస్తున్నామని అంటున్నారంటే ఇంత పచ్చిగా దోచుకునే సిస్టమ్ ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఇంకెక్కడా లేదు. కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే కనపడుతున్నది. రైస్ మిల్లర్లకు అధికారులకు, రైస్ మిల్లర్లకు మంత్రిత్వ శాఖకు ఏం సంబంధం ఉన్నది?